ప్రైజ్ ది లార్డ్ అండ్ గ్లోరీ టు గాడ్. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 26వ వచనం. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగచేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. ఆమేన్. దేవుని నామాన్ని ఉచ్చరించినప్పుడు దేవుడు ఇశ్రాయేల్‌ని ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. అలాగే సమాధానము కలుగజేయునుగాక, సమాధానాన్ని ఇస్తానని చెప్తున్నాడు. ఈరోజు ఈ వాగ్దాన ప్రకారము దేవుడు నీకు, నీ కుటుంబానికి సమాధానాన్ని కలుగజేసి, నీ మీద, నీ కుటుంబం మీద, నీ గృహము మీద, నీ ఇంటి మీద ఆయన సన్నిధి కాంతి ఉదయింపజేసి, నువ్వు చేస్తున్నటువంటి పనులన్నిటిలో ఆయన సన్నిధి కాంతి ఉదయింపజేసి, ఆయన సమాధానాన్ని నీకు, ఆయన సమాధానాన్ని నీ పిల్లలకి, ఆయన సమాధానాన్ని నీ కుటుంబానికి కలుగజేయునుగాక. ఆయన నిన్ను, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని ఈరోజు నీ గృహాన్ని ఆశీర్వదించునుగాక. నీవు చేయి పనులన్నిటిలో ఈరోజు నీవు చేయి పనులన్నీ కూడా నీకు ఆశీర్వాదకరంగా, దేవునికి మహిమకరంగా జరుగునుగాక. నువ్వు వెళుతున్నటువంటి ప్రయాణాలన్నీ కూడా, చేయబోతున్నటువంటి పనులన్నీ కూడా, నువ్వు చేయబోతున్నటువంటి కార్యాలన్నీ కూడా, నువ్వు తలపెట్టబోతున్నటువంటి కార్యాలన్నీ కూడా యేసు నామములో నీకు నీకు ఆశీర్వాదకరంగా, దేవునికి మహిమకరంగా ఉండునట్లుగా దేవుడు నిన్ను ఈరోజు చేయునుగాక. ఆయన సన్నిధి కాంతి ఉదయింప చేయునుగాక. ఆయన సమాధానము నీతో ఉండునుగాక, నీ కుటుంబంతో ఉండునుగాక. నిన్ను ఆశీర్వదించి దీవించి అనేక మందికి ఆశీర్వాదకరంగా, అనేక మందికి దీవెనకరంగా నిన్ను ఈరోజు దేవుడు చేయునుగాక. నీకు సమృద్ధి కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ మోర్. దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదించునుగాక. ఈరోజు నువ్వు ఏదైతే చేయబోతున్నావో దాంట్లో అత్యధిక విజయాన్ని దేవుడు నీకు మనస్ఫూర్తిగా అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యూ మోర్. గాడ్ బ్లెస్ యూ.